అండి. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, సంస్కార ఆరాధన, వాక్య పరిచర్య, పాటలు, ఆరాధన సమస్తము నిమిత్తము ఇదిగో మా ప్రియ యవన జనము నిమిత్తమును సంఘము నిమిత్తమును ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు నాయన మెలకువనిచ్చారు, నూతన దినమునిచ్చారు, నూతన శుభారాధన ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకే వందనాలు చెల్లించుకొని ఉన్నాం. ఇదిగో దీనులము అయినా మరి ఎన్నిక లేని వారము, ఇదిగో నీ వాక్యాల దగ్గరికి మేము సమీపిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడుచున్న నీ దాసులను, అలాగే అనువాదం చేస్తున్నాను, నీ యొక్క ఆత్మ నడిపింపునకు, ప్రసన్నతకు మేము అప్పగించుకొని ఉన్నాం. ఆయన ఈ యొక్క ప్రాంగణమంతయు నీ కృప ఆవరించునుగాక. వినటకు కావాల్సిన చెవులను, గ్రహించడానికి కావాల్సిన మనస్సును, అర్థం చేసుకోవాల్సిన కావాల్సిన మరి ఆ యొక్క జ్ఞానమును మీరు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకోవచ్చు. మీరే మాట్లాడి మహిమను పొందమని ఆయన మరి ప్రభా మరొకసారి నీ నామమునికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థనలు అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. 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 Please be seated. దయచేసి కూర్చుందామండి. Praise the Lord, everyone. సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామను వందనాలు, ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. Yeah, I want to thank the Lord for giving me this opportunity. మరి ప్రభు అయిన దేవునికి మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశం కలగజేసినందుకు ఆయనకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And Pastor Venkatesh for trusting me that I'm going to preach from the pulpit, and the church board for having me here. అలాగే సంఘ నాయకత్వము, మరి బోర్డు వారు, అలాగే ప్రియ దైవజనులు వెంకటేష్ పాలయ్య గారు, మరి వారు నా మీద నమ్మకం ఉంచారు. మరి ఇతడు ప్రసంగించవచ్చు అని చెప్పి అనుమతించినందుకే వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. This year my calendar is totally fixed until next year. సో ఈ దేవుని మహాకృపను బట్టి పిల్లరా, మరి ఈ సంవత్సరం అంతా ఖాళీ లేకుండా మరి ఎక్కడో ఒక చోట ప్రభు నిమిత్తం వాడబడుతూ ఉన్నారు. సంవత్సరం ఖాళీ లేదు, నిజానికి వచ్చే సంవత్సరం వరకు కూడా ఖాళీ లేదు. So usually I go to a new church or I'm a guest speaker. I tell I came with my family. మరి సర్వసాధారణంగా మేము ఎక్కడికైనా ఆహ్వానింపబడినప్పుడు, గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు కుటుంబంతో వెళ్తాము. నూతన ప్రదేశాలకు, నూతన సంఘాలకు మేము వెళ్తూ ఉంటాం. But here I'm preaching in the family, so I don't have to introduce my family here. కాబట్టి అక్కడ మరి కుటుంబంతో వెళ్ళినప్పుడు వారిని పరిచయం చేస్తాం అనుకుంటే, అయితే ఇక్కడ మనము ఒకే కుటుంబ సభ్యులము, ఇక్కడ నా కుటుంబాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. I know it's a big day today. You guys have a general body meeting after the service. మరి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, మీకు అందరికీ తెలుసు. ఈ తెలుగు ఆరాధన తర్వాత మనము సర్వసభ్య సమావేశమును కూడా కలిగి ఉండబోతూ ఉన్నాము. But the most important thing is God. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు అని మాత్రం మనం మర్చిపోకూడదు. So we are here to worship God, not to have meetings. చూడండి, మరి సర్వసాధారణంగా సమావేశాలు జరుగుతూ ఉంటాయి, మరి ఈ యొక్క కూడికలు జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ మూలమైన వాడు, అన్నిటికంటే ప్రధానమైన వాడు దేవుడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Today I'm going to take a very common passage everybody knows. ఇట్లా ఈ ఉదయకాల సమయంలో మరి సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి ఒక సాధారణ వాక్య భాగమును, అంటే అందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమును నేను మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాను. If you are following a Telugu Bible, no problem. మరి తెలుగు బైబిల్ మీరు చదువుతున్న వారైతే మీకు కొంత సమస్య తక్కువ అవుతుంది. But if you have an English Bible, అయితే మీరు కనుక ఇంగ్లీష్ బైబిల్లో కనుక ఫాలో అయ్యే వాళ్ళైతే you will see a note on the top of it. మరి దాని ఒక హెడ్డింగ్, ఒక టాప్లో ఒక శీర్షిక, ఒక హెడ్డింగ్ లాంటిది, సబ్ హెడ్డింగ్ లాంటిది అక్కడ మీకు ఉంటుంది. Probably you have a Bible which don't even have this passage in your book. Oh really? Okay. మరి కొన్ని బైబిల్ అయితే అసలు ఈ ప్యాసేజ్ కూడా లేని బైబిళ్ళు ఉన్నాయట. So what it says is like this text is not in the earlier text. అయితే మరి పురాతన ప్రతులలో ఈ వాక్య భాగం లేదు అనేది ఒక మరి విధానం అండి. But it was found later in the text and they added it in the Bible. అయితే ఇది జరిగినది, ఇది విషయం అని చెప్పేసి తర్వాత మరి ఆ యొక్క ప్రతులలో దీనిని చేర్చారని కూడా మరి మూల ప్రతులు పరిశీలించినప్పుడు మనకు తెలియవస్తుంది. But whatever it may be, it is in the Bible. And that's what we believe. ఏది ఏమైనప్పటికీ నిపులరా, ఇది మన పరిశుద్ధ గ్రంథంలో భాగంగా, లేఖన భాగంగా ఉన్నది. దానిని మనము నేర్చుకోవడం లేక తెలుసుకొనబోతూ ఉన్నాము. Usually when we hear this story, I mean that happened. మరి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఉన్న సంగతి సర్వసాధారణంగా నేను విన్నప్పుడు, లేదంటే ఎవరైనా విన్నప్పుడు, it says like women caught in adultery. మరి అక్కడ ఆ యొక్క ఉపశీర్షిక ఏముంటుందంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని ఉంటుంది. But I think the hero in this story is Jesus Christ, not this lady. అయితే ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో పిల్లలు, అక్కడ ప్రధాన కథానాయకుడు లేదంటే ముఖ్యమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అనేది మనం మర్చిపోకూడదు. And we got to see this setting is a court setting. మరి చూసారా, ఇక్కడ ఒక కోర్టు సిచ్యుయేషన్ లేక కోర్ట్ రూమ్ లేక ఇది మనకు కనబడుతూ ఉన్నది. That this the whole setting is about how
a judgment is pronounced in a court. మరి ఈ యొక్క సెట్టింగ్ అంతా కూడా మనం చూసినట్లయితే ఒక న్యాయస్థానంలో తీర్పుని ఎలాగైతే ప్రకటన చేస్తారో, తీర్పు తీరుస్తారో అట్లాంటి ఒక సన్నివేశం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. And this story talks about the character and the nature of Jesus Christ. ఇక్కడ ఈ యొక్క సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావ లక్షణములు, ఆయన గుణగణములు అనేవి అవి ప్రస్ఫుటమవుతూ ఉన్నవి. So when you see it, it starts with like Jesus Christ going to the Mount of Olives and again coming to the temple in the morning. మరి అక్కడ మొదటి వచనంలో మనం గమనిస్తాం, ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు, తెల్లవారుగానే మరలా దేవాలయంలోనికి ఆయన వచ్చుచున్నారు. It's the dawn. మరి తెల్లవారగానే, I mean, it's like I'm not even saying it's 9 o'clock in the morning, it's 6 o'clock in the morning. తెల్లవారుజామంటాం చూడండి, కనీసము వెలుగు వచ్చిన ఉదయకాలపు 6 గంటల వేళ కూడా కాదు, దానికంటే ముందుదే అన్నట్టుగా. And he sat down to teach them. మరి అక్కడ సమయంలో మరి ఆయన బోధించుటకు కూర్చుండి ఉన్నాడు. In verse 3, the teachers and the law, the teachers of the law and the Pharisees brought a woman caught in adultery. చూడండి అక్కడ 3వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చినారు. You see, the teachers of the laws are the scribes. మరి ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులని కూడా పిలువబడ్డారు. The scribes are more like, you know, the guys who copy the text. మరి శాస్త్రి అంటేనే మనకు అర్థమవుతున్నట్టుగా పిల్లరా, ఈ లేఖన భాగములకు యొక్క నకలు ప్రతులను రాసే ఆ యొక్క మరి ఆ యొక్క నిష్ణాతులై ఉన్నారు. You can call them as the theologians, the PhDs. మరి వాళ్ళు లేఖన భాగాల్లో PhD చేసినటువంటి వేదాంతులు అని కూడా మనం అనుకోవచ్చు. And the Pharisees are basically the lawyers, the attorneys. మరి అలాగే పరిసయ్యుల తెగ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ యొక్క న్యాయవాదులు అన్నమాట అండి. వారు ఆ యొక్క న్యాయవాదులుగా ఉంటూ ఉండేవారు. So they brought a lady caught in the adultery. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీని వారు తీసుకొని రావడం చూస్తున్నాం. You see, it is one thing to do bad things. చూడండి, మనం గమనించినట్లయితే చెడు పనులు చేయటం ఒక ఎత్తు అయితే, It's the worst when you get caught. మరి చెడు పనులు చేసి పట్టబడినప్పుడు అది ఇంకో పరిస్థితి. Have you ever been in that situation where you did something wrong and you thought that nobody's going to find you? మీరు ఎప్పుడైనా ఈ పని చేస్తున్నాను, చెడు పని నాకు తెలుసు, ఇది ఎవరికి తెలియకుండా ఉండాలి అని మీరు ఎప్పుడైనా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? Worst comes worst, where you ever caught doing the thing that you thought that you'll never got found. మరి అయితే దురదృష్టవశాత్తు ఆ యొక్క చెడు పని చేస్తూ, చేయకూడని పని చేస్తూ పట్టుబడితే ఎంతో విచారకరము. In verse 3 they said, they made her stand before the group. చూసారా, ఆ స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. See guys, a day will come in our lives where we will be standing in front of the group for the things that we have done. చూడండి, మనము ఎవరో చూడర్లే అనుకుంటూ చేసిన దుష్ట కార్యముల నిమిత్తము ఒకరోజు బహిరంగంగా ఒక గుంపు లేదంటే జనసమూహం ముందు నిలబడి పట్టబడే రోజు మన అందరికీ ఉంటుంది. So this lady, when she was doing this wrong thing, and when the Pharisees and the teachers of the law and the group of the church members or the synagogue members show up in front of the door. మరి చూసినట్లయితే ఈ స్త్రీ నేను పట్టబడనులే అనుకుని తన తప్పు కార్యములు చేస్తున్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఆ సునగోగులో ఉన్నటువంటి సమాజ సభ్యులందరూ కూడా వచ్చి ఆమెను పట్టుకున్నారు. All the one thing that she can think about is, this is it, I'm going to die now. చూడండి, ఇక అర్థమైపోయింది ఆమెకి, ఈ రోజు నా యొక్క మరణ దినము అనుకున్నది. People were having probably stones in their hands at the door. మరి బహుశా ఆమె ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు బహుశా ఈ యొక్క జనసమూహం అంతా అప్పుడే చేతుల్లో రాళ్ళు పట్టుకుని వచ్చారేమో. They're dragging her down the street. మరి ఈడ్చుకుంటూ ఆ యొక్క వీధిలో వెళ్ళారేమో. All she has to think about is, that's it, it's over and it's over and it's over. చూడండి, ఆమె ఒకే ఒక సంగతి ఆమె మనసులోనికి వచ్చింది. ఆ సమయంలో ఏంటంటే, ఇక నా పని అయిపోయింది, ఈ రోజుతో నా పని ఆఖరు, నేను చనిపోబోతూ ఉన్నాను అనేటువంటిది. It's one thing to have fear, but the second thing to have shame. మరి చూడండి, భయం ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ సిగ్గుతో కూడిన భయం ఉండటం మరొక ఎత్తు కదా. Sometimes some people say, you know what, I would rather go to death than face this shame. మరి చూడండి, చాలా మంది ఇట్లాంటి వారు మనకు పరిచయస్తులు ఉంటారు. సిగ్గు అనుభవించడం కంటే చచ్చిపోవడం మేలు అనుకునే వారు చాలా మంది మనకు తెలుసు. Most of the people, I mean, they say, you know what, everything is over, now the world will know me, and they will go and kill themselves. చూడండి, చాలా మంది అలాగే అంటుంటారు, ఇప్పుడు లోకమంతా తెలిసిపోయింది, బహిరంగం అయిపోయింది, ఇక నేను బ్రతికేమి లాభం, ఈ సిగ్గు కంటే మరణమే మేలు అనుకునేవారు అనేక మంది మనకు తెలుసు. This lady was dragged in the middle of the church and she was kept standing there. చూడండి, ఈ యొక్క స్త్రీని జనసమూహం ముందుకు తీసుకొని వచ్చారు, ఆమె అక్కడ నిలవబడిన రోజు. In verse 4 she said,
మరి They said, 4వ వచనంలో మనం చూసినట్లయితే, Teacher, this woman was caught in the act of adultery, and the law of Moses commands us to stone such women. What do you say? చూడండి 4వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, బోధకుడా అని పిలిచి ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అటువారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగినారు. In verse 6, they were using this question to trap Jesus in order to have a basics of accusing them. చూడండి, ఇది ఎందుకంటే ఆయనను ఏదైనా తప్పు నేరం మోపాలని ఆయనను శోధించుచు ఈ మాట వారు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. You see, the problem is, we use Bible selectively. చూడండి, మనకున్న సమస్య ఏంటంటే బైబిల్లో మనకి ఇష్టమైన భాగాలు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. Even from the pulpits, some pastors preach selective texts. మరి ఈ యొక్క వేదిక మీద నుంచి కూడా సేవకులైనటువంటి వారు కూడా వారు ఎన్నుకున్న కొన్ని భాగాలను మాత్రమే వారు మాట్లాడుతూ ఉంటారు. If you follow your YouTube stars, మరి the false preachers or false ministries, they never follow Bible, they follow selective texts. చూడండి, మీరు యూట్యూబ్లో కానీ మరింతగా మరి సమాజ యొక్క ప్రసార మాధ్యమాల్లో ఉంటున్న ప్రముఖమైన వ్యక్తులని పేరు పొందిన వారు ఎవరైనా మీరు గమనించండి, వారికి కొన్ని లేఖన భాగాలు మాత్రమే ఉంటాయి, ఎప్పుడు వాటి మీదనే వారు మాట్లాడుతూ ఉంటారు. The Pharisees and the scribes misquote the Bible. They say in verse 5, the law of Moses commands us to stone such women. చూడండి, ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మొదలగు వారు ఎవరైతే ఉన్నారో వీరు జ్ఞానులు అనుకున్నాం, కానీ ఇక్కడ వారు ధర్మశాస్త్రంలో ఉన్నది కాకుండా మార్చి వారు మాట్లాడటం మనం గమనించవచ్చు. But what does the law say? Because now here, we are talking about the law of Moses. So let us get back to what the law of Moses talks about this issue. మరి వాళ్ళు ఎలాగో తప్పుగా మాట్లాడినారో అనేది మనం నిర్ధారించుకోవడానికి అసలు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నదో ఒక నిమిషం మనం పరిశీలన చేద్దాము. When you go to Leviticus 20, మరి ఈ యొక్క లేవియా కాండము 20వ అధ్యాయంలోనికి మీరు వస్తే, I don't want you to turn the Bibles right now, but from Leviticus 20, from verse 10 to 20, you will see 8 scenarios where somebody has done something wrong as adultery. Both of them should be stoned to death. మరి చూసారా, ఇక్కడ ఎవరైనా ఒకరు ఇట్లాంటి పాపము చేస్తూ ఉండగా పట్టబడినట్లయితే 8 రకాలైనటువంటి విధానాలు అక్కడ చెప్పాడు. ఆ యొక్క లేవియా కాండము 20వ అధ్యాయంలోని ఆ యొక్క 8 నుండి 20 వచనాలలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. You will see, both the man and the women has to be stoned. Both the man and the women has to be stoned. Both the man and the women has to be stoned. But here they say the women has to be stoned to death. చూడండి, వీళ్ళేమో పట్టబడిన స్త్రీని మాత్రమే తీసుకుని వస్తూ ఉన్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం మనం గమనించినట్లయితే లేవియా కాండం 20వ అధ్యాయము 10 నుండి 20 వచనాల్లో చూసినట్లయితే 8 పర్యాయములు పట్టబడిన స్త్రీ పురుషులిద్దరిని రాళ్లతో చావగొట్టవలెను అని మనం చదువుతూ ఉన్నాము. When you see Deuteronomy 22:22, మరి అలాగే ద్వితీయోపదేశ కాండము 22 కూడా మీరు చూసినట్లయితే even there it says both the man and the women has to be stoned to death. మరి అక్కడ కూడా రాయబడి ఉన్నది, ఇదిగో అక్కడ ఎవరైతే మరి తప్పు పని చేస్తూ ఉన్నారో పట్టబడిన ఆ స్త్రీని పురుషుని కూడా రాళ్లతో మీరు చావగొట్టవలెను అని రాయబడి ఉన్నది. So we all know that this is a trap to trap Jesus, and in what way? మరి చూసినట్లయితే ఇది యేసు ప్రభు మీద నేరం మోపాలని వారు పన్నిన కుతంత్రముగానే ఇది కనబడుతూ ఉన్నది. Here Jesus, they want to say, okay, now here you go, Jesus, what do you say about this one? Should we stone her to death or should we let her go? చూడండి, అక్కడ వాళ్ళు అడిగారు కదా, మరి బోధకుడా ఏం చేయమంటావు, మోషేమో ఇలా చెప్పాడని తప్పుగా చెప్తూ ఇదిగో ఇప్పుడు ఏం చేయమంటావని ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు అలాగున అడిగిరి. I mean, you are always talking about love, compassion, peace, harmony, mercy. What do you say about this lady? మరి వారు అంటున్నారు కదా, యేసు ప్రభువా నీవెప్పుడు కరుణను గూర్చియు దయను గూర్చియు ప్రేమను గూర్చియు కృపను గూర్చియు ఇదిగో మరి ఇతరులకు మేలు చేయటం గూర్చి మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇక్కడ ఒక పరిస్థితి మాకు వచ్చింది, ఈమె విషయంలో నీవైతే ఏం చేయమంటావు? If Jesus says yes, she should be stoned to death. మరి ఒక నిమిషం మనం అనుకుందామండి, ఒకవేళ యేసు ప్రభువే గనక ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నట్లయితే he will be a tough ruler and bad mercy king. మరి ఆ కఠినమైన రాజు దయా దాక్షిణ్యం లేని మరి వ్యక్తి రాజుగా ఆయన ఉండిపోయేవాడు. And secondly, if he says no, don't stone her to death, he is rejecting God's word. మరి ఒకవేళ ఆమెను రాళ్లతో కొట్టడానికి వీలు లేదని కానీ చెప్పినట్లయితే దేవుని ధర్మశాస్త్రమును ధిక్కరించు వాడై ఉంటాడు. Not just this, one more problem. మరి ఇంత మాత్రమే కాదు, ఇంకొక సమస్య కూడా అక్కడ కనబడుతూ ఉన్నది. According to the Roman law, ఈ యొక్క రోమీల చట్ట ప్రకారము a Jew cannot declare capital punishment to anybody. మరి అక్కడ
ఆ యొక్క యూదులైనటువంటి వారు ఎవరికి కూడా మరణశిక్ష విధించడానికి వాళ్ళకి అధికారం లేదు. The Jews gave them the freedom to worship God, but they said you cannot take law in your own hands. మరి రోమీలు పరిపాలన చేస్తూ యూదులకు ఏమన్నారంటే మీ ఆరాధన మీ యొక్క మరి కార్యక్రమాల విషయంలో మేము పట్టించుకోము, కానీ మరి పరిపాలన విషయంలో శిక్షల విషయంలో మాదే పై చేయి అన్నట్టుగా వారు మాట్లాడినారు. This is one of the reasons why Jesus was crucified by the Roman soldiers, not thrown by stones by Jewish people. మరి ఈ కారణమును బట్టే యూదులు యేసు ప్రభును రాళ్లతో కొట్టి ఆ యొక్క శిక్షను విధించలేదు, కానీ రోమీల చేతికి అప్పగించి వారి చేత ఆయనను సిలువ వేయించినారు. So here they wanted to trap Jesus. It's like, you know what, you break the law, we are going to get you. కాబట్టి యేసు ప్రభును నింద మోపవలనని ఆయనను పట్టుకొనవలనని వారు ఆలోచిస్తూ ఎటు చెప్పినా సమస్య అన్నట్టుగా ఉన్నది, ఎక్కడైనా దొరుకుతాడు ఈయనను శిక్షించవచ్చు అన్నట్టుగా వారు చూస్తూ ఉన్నారు. In verse 6, మరి 6వ వచనం మీరు గమనించినట్లయితే, but Jesus bent down and started to write on the ground with his finger. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. You know, there are commentaries, there are books, there are theories, there are, you know, whatever you want to say. మరి People don't know what he wrote. ఆయన ఏమి రాశాడన్న దాని మీద పిల్లరా ఈ యొక్క వ్యాఖ్యానములు కానీ మరి బైబిల్ వ్యాఖ్యాతలు కానీ పండితులు కానీ వేరు వేరు రకాలుగా వ్యాఖ్యానించినారు తప్ప ఆయన ఏమి రాశాడో ఎవరికి మరి ఇతమిద్దంగా తెలియదు. People say, you know, probably he was writing 10 commandments. Some people say, you know, he was quoting Deuteronomy. Probably he was writing the names of the people. We don't know. మరి ధర్మశాస్త్రమును మరొకసారి ఆయన రాస్తూ ఉన్నాడు, లేకపోతే అక్కడ నిలుచుకుని ఉన్న ప్రజల యొక్క పేర్లను రాస్తున్నాడని వేరు వేరు అభిప్రాయాలను వారు వెళ్ళిపుచ్చి ఉన్నారు. But one thing I know. అయితే నాకు తెలిసి ఒక సంగతి ఉన్నదండి. John is very clear about what he wrote. మరి అయితే యేసు ప్రభు ఏమి రాశాడన్న దాని మీద భక్తుడైనటువంటి యోహాను మనకు కొంత స్పష్టతనిస్తూ ఉన్నాడు. Jesus bent down and started to write on the ground with his finger. మరి యోహాను చెప్పిన వివరం ఏమిటంటే ఆయన వంగి నేల మీద వ్రేలితో రాయుచున్నాడని చెప్పినాడు. Exodus 31:18. మరి నిర్గమాకాండము మరి 31వ అధ్యాయము 18వ వచనం కనుక మీరు చూసినట్లయితే, Can you read it please? 18వ వచనాన్ని మనం ఇలా చూస్తూ ఉన్నాము. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. You see, when God has to speak to his people in the olden days, he used to write with his finger. దేవుడు పూర్వదినముల యందు తన ప్రజలతో మాట్లాడినప్పుడు పిల్లరా ఇక్కడ చదవబడిన లేఖనాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన కొన్ని విషయాలు తన వ్రేలితో వారికి రాసి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So John is trying to tell, like, the God that gave the law with his finger is the same God who is writing on the dust with his finger. చూడండి, ఆ యొక్క శాసనములు లేక ఆ రాతి మీద రాసిన ఆ దేవుడే ఇదిగో ఈ రోజున ఆ యొక్క నేల మీద వంగి రాస్తున్నాడన్న విషయాన్ని మాత్రము యోహాను స్పష్టత పరుస్తూ ఉన్నాడు. You see, it is not what he wrote is important. The question is who wrote is important. చూడండి, ఏమి రాశాడు అనేది కాసేపు మనం పక్కన పెడితే ఎలాగో అది మనకు తెలియదు, కానీ ఎవరు రాశారు అనేది కొంచెం మనం ఆలోచన చేయవచ్చు. It is not about the order, but the person who is giving the order is important for us. మరి కొన్నిసార్లు పిల్లరా ఆజ్ఞ ఏదైనప్పటికీ అది ఎవరి చేత ఇవ్వబడింది అనేది కూడా చాలాసార్లు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. You see, sometimes the world is not convinced by the punishment our enemies deserve or receive. మరి మన శత్రువులు పొందే శిక్షను బట్టి కొన్నిసార్లు లోకము అది ఒప్పుకోదు, దానికి ఇది చాలులే అని చెప్పదు. I mean, like, sometimes we don't like somebody who did something wrong to us. If they get punishment, they say, no, this is not enough punishment. మరి చూడండి, ఎవరైనా మనకు హాని చేసిన వారికి ఏదో శిక్ష విధించబడింది, ప్రజలు అంటారు కదా ఇది సరిపోయినంత శిక్ష కాదులేండి అని చెప్తూ ఉంటారు. I mean, someone did something wrong, the high court says 3 years of jail. No, we had to go to the Supreme Court so that he can get life imprisonment. మరి ఎవరో ఒకరు తప్పిదంలో పట్టబడి దోషిగా తేల్చబడ్డారు. ఆ యొక్క మరి క్రింది కోర్టేమో మరి ఒక 3-5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ యొక్క ప్రతివాది అనుకుంటాడు ఇది సరిపోయిన శిక్ష కాదు, నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తానని అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Verse 7, when they kept questioning him. చూడండి, వారు ఆయనను ఇంకా ప్రశ్నిస్తూనే వచ్చారు. You see, Jesus was not answering anything. He was just quiet. When the lady came here, he was said, okay,
he just started writing with his finger on the dust. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు అప్పటి వరకు కూడా ఏ మాటయో చెప్పలేదు. ఆయన వంగి నేల మీద ఏమో రాయిచున్నాడు. ఈ ప్రజలేమో ఆయనను మరి మాటి మాటికి అడుగుచూ ఉన్నారు. Sometimes in our life, మరి కొన్నిసార్లు పిల్లరా మన జీవితాల్లో we keep praying to God to punish our enemies. మరి మన యొక్క శత్రువుల మీద పగ తీర్చు ప్రభువా, వారిని శిక్షించు ప్రభువా అని మనము తరచుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాము. We are more interested about their welfare, their lifestyle than our lifestyle. మరి మన యొక్క స్వ విషయాలను గురించి, మన స్వంత జీవితం గురించి ప్రార్థన చేసుకోవడం కంటే వారి మీద, వారి జీవితం గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ You see, ఉంటాం చాలాసార్లు. they kept on questioning him. చూడండి, అక్కడ రాయబడిన మాట మీరు చూస్తారు కదా, పట్టు వదలక అడుగుచూ వచ్చినారు. And he straightened up and said to them, మరి ఆయన తల ఎత్తి చూచి ఇలాగన్నాడు కదా, let any one of you who is without sin be the first to throw a stone at her. మరి ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. Verse 8, again he stooped down and wrote on the ground. మరి 8వ వచనంలో మరింత ఆసక్తికరంగా ఉన్న మాట ఉన్నది చూడండి, మరలా వంగి నేల మీద రాయుచుండెను. You see why he had to do it twice. మరి రెండోసారి మరలా వంగి నేల మీద రాయవలసిన అవసరం ఏమొచ్చిందండి? You see, when God gave the commandments to Moses for the first time, మరి మొదటిసారి మోషేకు ఆయన ఆ యొక్క ధర్మశాస్త్ర పలకలను ఇచ్చినప్పుడు, Moses, when he was coming down from the mountain of Sinai and he saw these people were worshipping the calf, he got angry and he broke the calf with his tablets. మరి మొదటిసారిగా దేవుడు శాసనములు గల పలకలను మోషేకి ఇచ్చినప్పుడు ఆయన సీనాయి కొండ దిగి వస్తూ ఉండగా పాళెములో జరుగుతున్న అల్లరిని బట్టి అతనికి కోపం వచ్చి ఆ రాతి శాసనములను పలకలను అతడు విచ్ఛిన్నం చేశాడు కదా. God calls Moses second time to the mountain. మరి రెండవసారి మోషేకు మరి పర్వతం మీదకి రమ్మని పిలుపు వచ్చింది. You see, something changed between the first time and the second time when God gave the law. మరి మీరు ఒక మాట మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే మొదటిసారి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, రెండోసారి మోషేని పిలిచి ఇచ్చినప్పుడు ఈ మధ్యలో కొంత మార్పు జరిగి ఉన్నది. People rebelled against God during the period from the first law to the second law. మరి మొదటిసారి ఇచ్చిన దానికిని రెండోసారి ఇచ్చిన సమయానికి మధ్యలో ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. But God reveals himself second time when he's giving the law. When you see Exodus 34, 6, 7 and 8, please. మరి అలాగే నిర్గమకాండము 34, 6, 7 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. అక్కడ ప్రభు రెండవసారి అన్నట్టుగా వారికి ఆ యొక్క ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. God is telling, I am a God who is compassionate. You can read that, Raj. మరి అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేను జాలిగల దేవుణ్ణి, నేను జాలిగల దేవుణ్ణి, నేను కరుణగల దేవుణ్ణి అని 6, 7 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నది. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధములను పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును మరి అన్నట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. See, God is telling, you know what, I am a God who is compassionate and who shows love, but I am God who is not going to forgive somebody who is going to sin. మరి పాపము చేసిన వారి విషయంలో అతని దోష శిక్షను నేను ఇస్తాను, అయితే అదే సమయంలో నేను కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడినైనా యెహోవాను నేనని ప్రభు ఈ వాక్యంలో మనకు తెలియజెప్పుకుంటూ ఉన్నారు. So again he stood down and wrote on the ground. మరి మరలా రెండవసారి వంగి ఆయన నేల మీద రాయుచుండెను. It is what John wants to convey to the world. మరి యోహాను గారు తన సువార్త ద్వారా లోకానికి చెప్పదలుచుకున్న ఒక విషయం ఏమిటంటే, the God that was created, that created the world, is God who is sitting in front of you. మరి ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ రోజున అక్కడ మరి వంగి నేల మీద రాయుచున్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పదలుచుకున్నాడు. So usually people take this verse, say, hey, you know what, now we can go do whatever we want. మరి ప్రజలు ఈ వాక్య భాగాన్ని చదివి మరి వాళ్ళు ఒక అవగాహనకు వస్తారు. ఇట్లా ఉందా, ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ప్రభు క్షమించేస్తాడులే అన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. And like, you know, when you see, like, you know, when Jesus says, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనం ఒకసారి గమనించవచ్చు. And again he stood in verse 8 and 9, like, and at this who heard began to go away one at a time, the older first, and until only Jesus was left. 8-9 వచనాల్లో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి.
You know, what does Deuteronomy 17:6 say? మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో ఏమున్నదో ఒక్క నిమిషం మనం గమనం చేద్దాం. మరి మనం చదువుకుందాము. You see, when you look at it, if you want to accuse someone, మరి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పిల్లరా, మీరు ఎవరి మీదనైనా దోషారోపణ చేయాలంటే there should be a minimum of 2 or 3 people to accuse you. మరి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 17:6లో రాయబడినట్టుగా 2-3 సాక్షుల మీదనే మాట మీదనే చావు తగిన వానికి మరణశిక్ష విధించాలి. But when you look at Deuteronomy 17:7, మరి అయితే 7వ వచనం కూడా మీరు గమనించినట్లయితే, read that, Raj. వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. So you see, before you throw a stone, the person who saw the incident or the witness should be the first person to throw the stone, not the last person or just cannot do it. మరి కాబట్టి ఎవరు పడితే వారు మొదటి రాయి వేయడానికి లేదు, కానీ ఎవరైతే ఆ యొక్క సంఘటనకు సాక్షులుగా ఉన్నారో, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వారు మొదటి రాయి వేయవలెను, ఎవరు పడితే వారు కాదనే సంగతి మనం ఇక్కడ. So what Jesus is saying is, who is not part of this sin, be the first to cast the stone. మరి ఈ పాపంలో పాలు లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి సాక్షులుగా ఉన్నవారు మొదట మీరు రాయి వేయవచ్చునని యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించండి. But when you see Deuteronomy 18 and 19 verse, please. అలాగే ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయానికి వద్దామండి. అక్కడ 18-19 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నది. మరి ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 18-19 వచనాలు. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. You see, the punishment for giving a false testimony is the punishment that you think the other person should have received. చూడండి, అబద్ధ సాక్ష్యము చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు శిక్ష ఏమిటంటే, ఏ శిక్ష వేయాలని ఎదుటి వారికి నువ్వు కోరుకున్నావో అదే శిక్ష నీకు విధించబడుతుంది. So when people heard this one, కాబట్టి ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఎరిగిన ప్రజలు ఈ మాటలను విన్నారో, man, we wanted to stone her to death and we know we are false testimonies, false witnesses, we will be dying in the same way that we wanted to kill her. కాబట్టి వారికి ఒక గ్రహింపు కలిగినది ఏమిటంటే, ఇదిగో మరి మనం కనుక అబద్ధ సాక్ష్యమును బట్టి ఈమె మీద రాయి వేసినట్లయితే, రాళ్ళు వేసి చంపినట్లయితే ఆ యొక్క పాపాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క పనిని బట్టి మనము కూడా అలాగే మరి రాళ్లతో చావుగట్టబడతామన్న గ్రహింపును వారు కలిగి ఉండినారు. And that is when the people realized, okay, now it's about time we go home. కాబట్టి ఇక వాళ్ళకి అర్థమైందండి, ఇక మనము పని చాలించుకోవచ్చు, ఇంటికి వెళ్ళవచ్చు అని వాళ్ళకి అర్థమయ్యింది. You see, if John stopped this story here, it would have been all fine. మరి ఇంతటితో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ఆపివేసినట్లయితే మరి యోహాను అంతటితో అది బాగా ఉండేది ఒక విధంగా. But John continues the story. అయితే యోహాను సువార్తికుడు ఈ యొక్క సంగతిని ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. It says, at this, and verse 9, at this those who heard began to go away one at a time, the older ones first, until only Jesus was left with the women still standing there. 9వ వచనము గమనార్హము. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. Remember, brothers and sisters, మరి ప్రియమైన సహోదరులారా, ఒక విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. a day will come, ఒక రోజు వస్తదండి, where you will be all alone standing in front of the Creator. మరి సృష్టికర్త అయిన దేవుని ముందు నీ మట్టుకు నీవే, నీవంతట నీవే ఒంటరిగా నిలవబడి నీ గురించి నీవు అప్పగించుకోవాల్సిన రోజు వచ్చి తీరుతుంది. With shame, మరి ఒకవేళ తప్పు చేసినట్లయితే సిగ్గుతో ఆయన ముందు, మరి అపరాధ భావనతో ఆయన ముందు నిలబడాల్సి వస్తుంది. with guilt, మరి అపరాధ భావనతో నిలబడాల్సి వస్తుంది. nobody is there to support you. మరి అప్పుడిక నీ పక్షముగా వహించడానికి ఎవరో కూడా ఉండరు. And you know, God knows everything. మరి దేవునికి సమస్తము తెలుసు కదండి. But it will happen one day in your life. మరి నీ జీవితంలో ఒక దినము తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. Until only Jesus was left and the women was still standing there. చూడండి, ఇక్కడ ఎలాగైతే ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయిందో అలాగే ప్రభు ఒక్కడే మిగిలిపోయాడో ఆ రీతిగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు రాబోతుంది. Verse 10. మరి 10వ వచనం గమనించండి. Jesus straightened up and asked, women, where are they? యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు? Has no one condemned you? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా?
The lady says, "No, sir." ఆమె అంటుంది, లేదు ప్రభువా అనేను. She said to them, Yeah. "No, sir," she said. మరి ఆమె అన్నది, లేదు ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధింపలేదు. Then Jesus said, మరి ప్రభు అంటున్నారా మాటను బట్టి, "Then neither I do I condemn you." నేనును, అందుకు యేసు మాట్లాడిన మాటలు చూడండి, నేనును నీకు శిక్ష విధింపను. You see, here we got to understand one thing. మరి ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలండి. Jesus didn't forgive her sin. మరి యేసుక్రీస్తు ఆమె పాపమును క్షమించలేదు నిజానికి. He didn't absolve. Okay, you know what? It's all right. Now go ahead. మరి ఏదో జరిగిపోయిందిలే వెళ్ళిపో అని చెప్పి పంపించే. But here he is behaving like a judge. మరి ఇక్కడ ఆయన ఒక న్యాయాధిపతిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. He says, "Where are the accusers?" మరి ఆయన న్యాయాధిపతి అడిగినట్టే నీ మీద మరి నేరం మోపారు, ఆ యొక్క మరి నేరం మోపిన వారు ఎక్కడ అని అడుగుచున్నాడు. She says, "I don't have any accusers." మరి ఆమె అంటుంది, నా మీద నేరం మోపిన వారు ఎవరు లేరు ప్రభువా. See, when you go to the court, మరి మీరు ఎప్పుడైనా కోర్టుకు న్యాయస్థానానికి మీరు వెళ్ళినట్లయితే, if there is no prosecutor, the judge says, "Where is the prosecutor?" మరి అక్కడ జడ్జి గారు అడుగుతారు, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ, వాళ్ళు లేనట్లయితే జడ్జి ఏమీ చేయలేదు. When the prosecutor is not there, you know what God says? Case closed. మరి అప్పటికి జడ్జి గారు ఏమంటారంటే, నీ మీద నేరం మోపిన వారు లేరు కనుక ఈ యొక్క కేసు సమాప్తం చేస్తున్నాను, ముగిస్తున్నాను అని అంటాడు. So here Jesus is saying, ఇక్కడ యేసుప్రభు అంటున్న మాట గమనించండి, because there is no one who is condemning you, I am not going to condemn you either. చూడండి, నిన్ను నీ మీద నింద మోపిన వారు ఎవరు లేరు గనుక, ఎవరు కూడా నీకు శిక్ష విధించలేదు గనుక నేను కూడా నీకు శిక్ష విధించబోవడం లేదు. But don't take that as a license. మరి అయితే యేసుప్రభు ఇలా చెప్పాడు కాబట్టి ఇక నాకు లైసెన్స్ వచ్చేసింది అని మాత్రం అనుకోవడానికి The లేదు. only person who is worthy and who is capable to condemn a person chooses not to condemn the person. చూడండి, ఆ యొక్క సమూహం అంతటిలో, ఈ సంఘటన అంతటిలో శిక్ష విధించేవాడు ఎవడైనా ఉన్నారంటే, న్యాయముగా తీర్పు తీర్చగలిగిన ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆయనే నేను నీకు శిక్ష విధింపను అని చెప్తూ You see, ఉన్నాడు. this is where we see the nature and the character of God. మరి చూసారా, ఈ యొక్క మాటలో దేవుని యొక్క గుణ లక్షణములు, ఆయన స్వభావాన్ని మనం గమనిస్తూ What does ఉన్నాము. John 3:17 say? మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఏం చదువుతూ You see, ఉన్నామండి? we all read John 3:16. For God so loved the world that whoever believes in him shall not perish but have everlasting life. What does John 3:17 say? మరి మనందరికీ బాగా పరిచయం ఉన్నమాట ఆ ముందు వచనము కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించి అని చెప్తాడు. మంచిదే. మరి 17వ వచనం సంగతి ఏమిటి? దాన్ని ఎప్పుడైనా మనం గమనించామా? 17 కూడా చదువుదాం చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. You see, the purpose of Jesus is not for us to get condemned by him, but through him get saved. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఆయన ద్వారా మనందరం రక్షించబడటానికే తప్ప ఆయనను బట్టి మనము తీర్పు తీర్చబడ్డానికో లేక అపరాధులుగా తీర్చబడ్డానికో కాదు అనేది. You see, we have a God మనకు ఒక దేవుడు ఉన్నాడండి, who can understand us. మరి మనలను బాగుగా అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. And he says, you know what? I am here తెలుసా, not to punish you, but to save you. మరి నేను నిన్ను శిక్షించుటకు కాదు, నిన్ను రక్షించడానికే నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన. But the 11th verse is the most interesting one. I mean, I think this summarizes the whole Bible. మరి యోహాను 8:11లో ఉన్న మాట మరింత అర్థవంతంగా ఉంటుంది. ఆయన చెప్పిన పై సన్నివేశానికి అంతటికి ఒక మంచి ముగింపునిస్తుంది. He says, "No, sir, then neither do I condemn you." Jesus declared, "Go and live your life of sin. Live your life of sin." చూడండి 11వ వచనం, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. You see, here we had to understand the order of the words. మరి ఇక్కడ ఈ యొక్క సంఘటనల క్రమము మనం కొంచెం గమనించాల్సి ఉంటుంది. You see, God didn't tell this lady, "Go, live happily and don't do anything sin, then you come back to me and I will accept you." మరి ఆమెను పంపించి వేస్తూ ప్రభు, ఇదిగో నీ వెళ్ళిపో, నీ జీవితం మీద నువ్వు బ్రతుకు, మరి ఆ తప్పు మాత్రం చేయకు, మరలా వచ్చిన కనబడు, అప్పుడు తీర్పు తీరుస్తాను అన్నట్టుగా ఆయన ఏం చెప్పలేదు. You see, these days what people think that we had to set ourselves right before we meet Christ. చూడండి, ఈ రోజున మరి క్రైస్తవుల్లో ఉన్న ఒక అభిప్రాయం, లేదంటే ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, నేను అంతా మంచిగా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాను అన్నట్టుగా ఉంటుంది. You see, God says,
neither do I condemn you. Go and sin no more. మరి నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకమన్న దేవుని మాట ఇక్కడ గమనార్హము. You see, what he is saying is, ఆయన చెప్తున్న మాట గమనించండి. get straight and I will accept you. మరి ఆయన What he's not saying మరి, is, get straight, then I'll accept you. మరి ప్రభు ఇలాగ చెప్పలేదు, నీ పాప జీవితాన్నంతా మానుకునిరా, నీ తప్పునంతా సరిదిద్దుకునిరా, అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను, అంగీకరిస్తానని ఆయన చెప్పడం లేదు. What he's saying is, I accepted you, now go get straight. కాబట్టి ఆయన చెప్పే మాటలు గమనించండి, ఆ సంఘటన క్రమం, ఆ సంభాషణ గమనించండి. ఇదిగో నేను నిన్ను అంగీకరిస్తున్నాను, కాబట్టి ఇక నువ్వేం చేస్తావంటే ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. Usually when we ask people, like, you know what, have you accepted Christ? మరి సర్వసాధారణంగా మనం ప్రజలను అడుగుతూ ఉంటాం, ఏమండి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా, నమ్ముకున్నారా అని మనం అడుగుతూ ఉంటాం He కదా. says, no brother, you know, I have many things that I had to fix before I accept Christ. మరి ప్రజలు సర్వసాధారణంగా ఏం చెప్తారు తెలుసా, ఇంకా లేదండి, నా జీవితంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయండి, లేదంటే ఆ పని అయిపోవాలండి, అప్పుడు నేను మారు మనసు పొందుతున్నట్టుగా సమాధానాలు మనం వింటా ఉంటాము. I have fallen into this sin, I have this kind of weaknesses, I don't think I should be accepting Christ right now. మరి నాకు ఈ అలవాటు ఉందండి, నాకు ఈ యొక్క దురలవాటు ఉందండి, లేదంటే ఈ పాపంలో కొనసాగుతున్నానండి, అదంతా మానుకున్న తర్వాత నేను ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడతానండి అనే చెప్పేవారు మనకు తారసపడుతూ ఉంటారు. But that's not what the Bible says. అయితే బైబిల్ యొక్క క్రమము, లేదంటే బైబిల్ చెప్పే విషయము అలాగూ లేదండి. It says, while you were sinners, Christ died for us. చూడండి, బైబిల్ చెప్పుచున్నది ఏమిటంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తము చనిపోయెను. A stage will come in our lives, guys. మరి మన జీవితాల్లో ఎప్పుడైనా ఇట్లాంటి ఒక పరిస్థితి రావచ్చు, వస్తుంది కూడాను. It will come whether you like it or not, whether you think that you are going to be smart, but Satan will outsmart you one day. మరి మనం అనుకుంటాం, నేనే తెలివైన వాడిని అనుకుంటాము, నేనెప్పుడు మరి పట్టుబడని అనుకుంటాం, కానీ సాతాను మనకన్నా అతి తెలివైన వాడు మనల్ని చిక్కించుకుంటాడు, శోధిస్తాడు. Your sin will be caught. మరి నీ పాపం నిన్ను పట్టుకొనును. You will be standing in the public. మరి నీవు జన సమూహముల ముందు నిలబెట్టబడతావు. And people would want a judgment on you. మరి ప్రజలేమో నీ మీద మరి పలు రకాలుగా తీర్పులు చేస్తారు. And you will be in front of God. మరి అది తర్వాత నీవు దేవుని ముందు కూడా నిలబడాల్సి ఉంటుంది. What will be your situation? మరి ఆ పరిస్థితి అంతవరకు వస్తే ఇక నీవేం చేయగలవు, నీ స్థితి ఏమిటి? You see, we are great sinners. మనందరము పిల్లరా మహాపాపులం, మనందరం కూడా. But we have greater God. అయితే మనందరికీ ఒక మహా గొప్ప దేవుడు ఉన్నాడు. He is greater than our greatest sin. మరి మనము పాపులము, పాతకులము, మహాపాపులం అనుకున్నప్పటికీ దానంతటికి మించిన ఒక గొప్ప మహాదేవుడు మనకున్నారు. He knows our sins, what I did yesterday, what I'm going to do right now, and what I'm doing tomorrow. ఆయన ఎంత గొప్పవాడంటే పిల్లరా, మన పాపములన్నీ ఆయన ఎరుగును. నిన్న నేనేం చేశానో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసు, రేపు ఏం చేస్తానో కూడా ఆయనకు తెలిసినప్పటికీ, and still God said, you know what, it's worth dying for. మరి అంతటి పాపినని తెలిసినప్పటికీ, ఇదిగో నేను నీ కొరకు ఇంకను చనిపోతాను అని ఆయన ఎన్నుకున్నాడు. But let me tell you the good news. అయితే ఒక శుభవార్త ఉందండి, అది కూడా మీకు చెప్పనీయండి. The safest place for this lady at that moment was not with the people but in front of God. మరి చూడండి, ఈ యొక్క స్త్రీ విషయాన్ని మనం కాసేపు ఆలోచిద్దాము. ఆమె ఉండగలిగిన అతి సురక్షితమైన స్థలము ప్రభు యేసు యొక్క ఆ సమీపమునే ఆమెకున్నది. అంతే తప్ప ఆమె జన సమూహంలో ఉంటే అది ఆమెకు సురక్షితము కాదు కదా. You see, when your life is filled with sin and you cannot come out of it, you know the safest place? God. చూడండి, నీ జీవితంలో కూడా పాపాల చిట్టా ఎక్కువైపోయి పాపంలో కూరుకుపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో నీవు ఉండగలిగిన ఒకే ఒక సురక్షితమైన స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి, లేక దేవుడు మాత్రమే, వేరే విషయం కాదు. You may be thinking that you're going to find some alternatives for your sin. మరి నీ పాపం నుండి బయటపడడానికి నేను అది ప్రయత్నిస్తా, ఇది ప్రయత్నిస్తా, ఇక్కడ చేస్తా, అక్కడ చేస్తా అని ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నావేమో. But God is saying, you know what? అయితే దేవుడు చెప్పుచున్న మాట ఒకటేనండి, I am waiting for you. మరి నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. All you had to do is come in front of me. నీవు చేయగలిగిందంతా ఏమిటంటే, చేయాల్సిందంతా ఏమిటంటే నా సన్నిధికి రా, లేదంటే నా ముందుకు రా అనే. Probably you are living in a sinful life. మరి బహుశా మరి ఎవరికి తెలియని విధంగా అన్నట్టుగా
మరి రహస్య పాపపు జీవితాన్ని నీవు కలిగి ఉన్నావేమో. where you are thinking there is no hope for me. మరి ఆ యొక్క రహస్య పాపం నుండి బయటపడలేక ఇక నన్ను రక్షించేవారు ఎవరు లేరు, నాకు ఇక నిరీక్షణ లేదు అనుకుంటున్నావేమో. God says, I know it and I'm here to help you. చూడండి, దేవుని యొక్క స్వరం ఏమంటుందంటే, నీ సంగతి నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు, నా సమీపానికి రా అని పిలుస్తూ The ఉన్నాడు. safest place for us మరి మనందరికి సురక్షితమైన ఒకే ఒక స్థలము is to come back to Jesus మరి Christ. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి రావడమే సుమా. And when you go there, మరి యేసు ప్రభు సమీపానికి దగ్గరికి నీ వచ్చినప్పుడు God says, దేవుడు అంటాడు కదా, open the book of John's sins. మరి అక్కడ ప్రభు అంటాడు ఇలాగ అండేమో బహుశా కదా, ఇదిగో నీ పాపాల చిట్టా తీస్తున్నాను అని ఆయన ఏం చెప్పడు. When he's turning the books, మరి ఒకవేళ చెప్పి నీ యొక్క పుస్తకాన్ని తీస్తున్నప్పుడు, నీ పాపాల చిట్టా తీస్తున్నప్పుడు, it is going to be a brand new book with nothing in the font. నిజంగానే తీయమంటాడు కానీ అక్కడ ఏ పాపాలు కనబడవు, అంతా మరి తెల్లగా ఉంటుంది, ఏమీ రాయబడకుండా ఉంటుంది, కొత్త పుస్తకం లాగా ఉంటుంది. But only some spots will be there. మరి ఏదో అక్కడక్కడ చెరిపేసినట్టుగా తుడిపేసినట్టుగా కొన్ని ఏదో గుర్తులు కనబడుతూ ఉంటాయి. That will be the red blood of Jesus Christ. చూడు, ఆ తుడి చేసింది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమై So ఉంటుంది. that's what Jesus did for us on the మరి cross. మనందరి నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షరాల చేసింది అదే సుమా. He loved us so much that he said, you know what, I'm not here to condemn you but to save you. మరి ఆయన తన మహాప్రేమ చేత మనందరికీ చెప్పుచున్నది ఏమిటంటే, నేను కూడా నీకు శిక్ష విధింపను, నేను నిన్ను రక్షిస్తాను. Neither do I condemn you, go sin no more. మరి నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు చేయాల్సింది ఒకటి ఏమిటంటే, వెళ్ళి ఇకను పాపము చేయకుము. If you are still living in a sinful life, మరి ఒకవేళ ఇంకను ఆ పాపపు జీవితంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే, it just shows that you are not acknowledging the grace that you have received. చూడండి, ఇంకను పాపములో కొనసాగుతున్నావంటే ఒకటే అర్థం దాన్ని, నీకు చూపించబడిన కృపను నీవు అర్థం చేసుకోలేదనే దాని అర్థము. God has given us grace but we are abusing that grace. మరి దేవుడు మనందరి పట్ల మహాకృప చూపిస్తూ ఉన్నాడు, మనమేమో ఆ కృపను దుర్వినియోగపరుస్తున్నాము. Let's come back to Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి మరలు కొందాము, తిరిగి వస్తాము. Let's pray. ప్రార్థన చేద్దాం. Lord Jesus, thank you, Lord, for giving this time, Lord. ప్రభువైన యేసుక్రీస్తు రక్షక, ఈ సమయమును మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, sometimes we think that, we do things that nobody can see it. ప్రభువా, ఇదిగో మేమందరము నాయన ఎవరు చూడడం లేదులే, ఎవరు కనుగొనలేరులే అనే రహస్య జీవితాలను మేము కలిగి ఉంటూ ఉన్నాం. But sometimes the accuser uses us to defame you. మరి ప్రభువా, ఇదిగో మాకు మరి దోషను నేరారోపణ చేయవాడు మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు. Our sin is decreasing your glory. మరి ప్రభువా, మా జీవితంలో పాపము నీ యొక్క మహిమను తగ్గించి వేస్తుంది నాయనా. But there is nothing that can decrease your glory, Lord. ప్రభువా, అయితే నీ మహిమను తగ్గించుకునేవాడవుగా, మరొకరికి ఇచ్చేవాడుగా నీవు లేవు కదా తండ్రి. You are God who is holy. మరి నీవు పరిశుద్ధమైన దేవుడవు కదా. And you are the God who is worthy of our praise. మరి మా యొక్క ఆ స్తుతులకు పాత్రుడమైన దేవుడవు కదా. Give us the strength to come to you. మరి ప్రభువా, నీ దగ్గరకు మరలుకునే శక్తిని మాకందరికీ దయచేయము. Remove the shame and the guilt that Satan tries to put in front of us. మరి మా యొక్క ముందు సాతాను ప్రయత్నించి సిగ్గు అవమానమును మా ముందు ఉంచాలని, మాకు సిగ్గు తెచ్చాలని చేస్తున్న దానంతటిని తప్పించుము. But we want to know that we have a God who is greater than our greatest sin. ప్రభువా, ఇదిగో నేను ఎంత పాపినైనప్పటికీ అంతకు మించిన ప్రేమ కలిగిన దేవుడుగా నీ ఉన్నావని నేను తెలుసుకునే సహాయం చేయము. ప్రభువా, నీవు మమ్మలను ప్రేమిస్తున్నావని మేము తెలుసుకోవడానికి సహాయం చేయము. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.